Audio Jungle. Audio Jungle. నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇవాళ నేను వినాయకునికి పూజ చేస్తాను అండ్ దేవునికి కావాల్సిన ప్రసాదాలు కూడా మీకు చేసి చూపిస్తాను. ఎలా చేస్తాను ఏంటనేది, ఓకే, ఏమేమి చేస్తానని కూడా చూపిస్తాను. వాచ్ చేయండి, ఓకేనా? మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. నేను ఇప్పుడు కేజీ బెల్లం తీసుకున్నానండి. అది ఒక గిన్నెలో తీసుకొని మనం దాన్ని దంచుకోవాలి, ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక అదే గిన్నెలో మనము అది మునిగేంత వరకు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. అంతలోపు నేను గోధుమ పిండిని తీసుకున్నాను, ఒక హాఫ్ కేజీ అంతా. అది మనం నీళ్ళు పోసుకొని మనం చూసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ముద్ద అనేది కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఓకే, చూడండి, నేను కొంచెం సాఫ్ట్గా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది మనం ఇంకొక బౌల్లో నేను పొడి పిండి అనేది తీసుకున్నాను, గోధుమ పిండి. అది అదే గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నేను కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా మీరు తాలికల్లా ప్రిపేర్ చేసుకోవాలండి. పొడి పిండి కూడా దానికి అద్దుకుంటూ ఇట్లా చిన్నగా తాలికలుగా చేసుకోవాలి. నేను పిండి మొత్తాన్ని అలా తాలికలుగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా కొంచెం పిండి కూడా మనం ఉండ్రాల్లాగా చుట్టుకోవాలి, రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి ఎందుకు తాలికలకి వేస్తున్నానంటే, సో అది ఒకదానికొకటి అతుకోకుండా ఉంటుందండి. సో మొత్తం పిండి మొత్తం నేను తాలికలుగా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ కొంచెం పిండి ఉండ్రాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను అదే పిండితోని. ఇప్పుడు నేను ముందుగా పెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడు నీళ్ళు అనేది మరగాలండి, మనకు పాకం అనేది రావాలన్నమాట. కొంచెం పాకంలాగా వచ్చినాక మనము అది మరిగేటప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలు ఏవైతే ఉన్నాయో అవి మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. చూడండి, మరుగుతున్నాయి కదా. వినాయకుడికి చాలా ఇష్టం అండి. మేము తెలంగాణలో పాశం అని అంటాము. సో ఇప్పుడు నేను తాలికలు ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికలు అనేది బెల్లం నీళ్ళలో వేసేస్తున్నాను, కొంచెం విడివిడిగా. చూడండి, మొత్తం వేసేసాను. ఇప్పుడు ఒకసారి మనం దాన్ని కలుపుకుందామండి. చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుందండి మనకు పాశం అనేది. చూడండి, కలిపేసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఉడుకుతుంది కదా. ఇప్పుడు అందులో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. కొబ్బరి వేయడం వల్ల మనకు తింటుంటే క్రంచీగా చాలా బాగా ఉంటుంది. ఒక 4-5 ఇలాచీలు నేను దంచి అది వేసేసుకుంటున్నాను, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న తాలికల్లో మిగిలిన పిండి ఏదైతే ఉందో అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం లూజ్గా జారుగా ఉండేలాగా చూసుకునే వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట. పిండి అనేది కలిపిన పిండిని మనం మరుగుతున్న బెల్లం పాకంలో ఆ తాలికల పాశంలో అందులో వేసేసుకోవాలి. ఎందుకంటే చిక్కదనం కోసం మనము ఆ పిండి అనేది కలిపి వేసేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. చూడండి, దగ్గరగా వస్తుంది మొత్తం. అలా కలుపుకోవాలండి. పిండి అనేది మొత్తం మనము పాశం అనేది కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే కింద అడుగంటితే బాగుండదండి. అడుగంటకుండా మనం కలుపుకోవాలి. కొబ్బరి వేయడం వల్ల మనకు టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది పాశంది. మేము పాశం అని అంటాం తెలంగాణలో. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు అందులో నెయ్యి వేసుకొని ఇంకొకసారి నెయ్యి వేసుకొని తాలింపు పెట్టేసుకుందాము డ్రై ఫ్రూట్స్తోని. చూడండి, నేను నెయ్యి వేసిస్తున్నాను, ఒక 5-6 చెంచాలు. మనకి ఎంత కావాలి అంటే అంత నెయ్యి వేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నెయ్యి అనేది వేడయ్యాక కాజు, కిస్మిస్, బాదాం ఎన్ని కావాలంటే అన్ని మనం డ్రై ఫ్రూట్స్ అనేది అందులో వేసేసుకొని అవి వేగేంత వరకు మనం ఫ్రై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఒకసారి కలిపేసుకుందాము. అవి ఫ్రై అవ్వాలండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి, అవి వేగేంత వరకు. వినాయకునికి మాత్రం చాలా ఇష్టం అండి ఉండ్రాళ్ళ పాయసం కానీ
మీరు తాళపాలికలు అంటారు, మేమేమో పాశం అని అంటాము. సో ఇప్పుడు తాలింపు అనేది అయిపోయింది కదా, డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అది వేసేస్తున్నాను అనమాట. నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి, స్మెల్ అయితే చాలా బాగుంది. చూడండి, చూడడానికి కూడా ఎంత షైనింగ్గా ఉంది చూడండి పైన మొత్తం. సో ఇప్పుడు మొత్తం ఒకేసారి కలుపుకుందామండి. మనకు పాశం అనేది తయారైపోయింది. మీకు కనుక ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది ఏంటనే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.